ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అవి పాటించమని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా, మంత్రులందరూ కూడా పాటిస్తా ఉన్నారు. నిన్న హెచ్చరికలేం కాదు, అవి సూచనలని అనుకుంటున్నాం మేమైతే. మరి మీడియా అవన్నీ కూడా హెచ్చరికలను రాశారు కానీ అవన్నీ కూడా సూచనలు. మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ మంత్రివర్గ సమావేశంలో మంత్రులతోటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచించారు. ఇది ఇలా చేశారు, ఇంతకంటే బాగా చేసుకుంటే బాగుండేది, లేదంటే ఇట్లా కాదు, ఈ రకంగా చేస్తే బాగుంటది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు సూచించారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవి చాలా సభ్య సమాజం తలదించుకునేటటువంటి వ్యాఖ్యలు. వాటినన్నింటినీ కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది మంత్రులు స్పందించినట్లు లేరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అన్నటువంటి మాట. సో అవన్నీ కూడా సూచనలుగా తీసుకున్నారు. మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతారు. ఆయన సూచనలు తీసుకొని మెరుగైన పాలన దిశగా కూటమి ఈసారి తేడా వస్తే పదవులు ఊడిపోతే కొత్త వాళ్ళని తీసుకుంటానని కూడా అన్నారట. ఇది కూడా సూచన. అవును సార్, ఖచ్చితంగా అంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెప్తారు మంత్రులకి, మీరు గనక ఇలాగే కనుక మీ సూచనలు మా సూచనలు పాటించకుండా మీరు ఇలాగే డల్ గా ఉంటే మాత్రం పదవులు పోతాయి మరి అని చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మంత్రులతో చెప్తారు. ఆ గ్రిప్ ఉండాలి కదా మంత్రివర్గం మీద. తేడాలు వస్తే అంటే ఇప్పుడు ఒకటి సార్, మీరు సరిగ్గా చేయండి, మీరు చేస్తా ఉన్నారు, ఇంతకంటే బాగా చేయాలి, ఇంతకంటే నేను అనుకున్న రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో అనుంటారు. మరొక అంశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడా? అది కూడా ఎవరో అంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తోడబుట్టిన చెల్లి అంటుంది షర్మిల గారు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడట. జగన్మోహన్ రెడ్డి గారు సార్, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇటు వచ్చింది గాలి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర పౌరుడు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పౌరులందరూ కూడా పిల్లలాంటి వాళ్ళే. అలాగే అనుంటారు షర్మిల గారు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడో మరి లేదంటే ఆయన కూడా ఆయన బాగు కోరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడు కాబట్టి అతను మేలు కోరుకుంటాడు కాబట్టి మరి దత్తపుత్రులాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటుంది. ఎందుకంటే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా దగ్గర నుండి ఇప్పిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పర్యటనకు వెళ్లే హక్కు ఉంది. సో దత్తపుత్రుల్లో తప్పు లేదంటారు, అంతేనా? తప్పేముంది సార్, ఇప్పుడు ఆయన బాగుండాలి అని అనుకుంటా. కాదండి, ఎలాగైనా మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయన మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయనకి కూడా ఎంతో కొంత వాటాలు ఏమన్నా పంచితే పంచండి. సార్, రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లాంటి వాళ్ళే సార్. రాష్ట్ర ప్రజలందరూ చక్కగా సంతోషంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకునేటటువంటి మాట. ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరు తప్పు చేసినా గానీ శిక్షించే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంటది. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా కోరుకుంటున్నారు. ఆయన చక్కగా ఉండాలి. ఆయనకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులన్నీ కూడా, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలగాలని కోరుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ప్లాన్ చేంజ్ చేశారట. మొత్తం నియోజకవర్గాల వారీగా వెళ్తున్నారట. గతంలో ఎవరైతే ఆయన మిస్ అయ్యారో వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారట. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకొస్తున్నారట. చూడండి, ఆయన అప్పుడే ఎన్నికలకు సిద్ధపడిపోయినట్టున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది ప్రజలు ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దు, ఇక చాలు అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్లాన్లు చేంజ్ చేసుకుంటే ముందు వాళ్ళ కార్యకర్తలను చేంజ్ చేసుకోవాలి సార్. నేను చూశాం కదా సార్, ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు, ప్రజలకి ఏం సరే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఒక పరామర్శకి వెళ్ళారు, ఒక పరామర్శ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడాలి, బయటకు వచ్చారు. ఆయన అసలు చెప్పనిచ్చారా ఈ కార్యకర్తలు ఏమన్నా? ముందు పక్కన ఉన్న కార్యకర్తలు మార్చుకోవాలి సార్, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి సార్. ఆ తర్వాత ఈయన ప్లాన్లు చేంజ్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం సార్? ఆ తర్వాత ఈయన ప్లాన్లు చేంజ్ చేసుకోవాలి. అంతేగాని వాడు ఒకళ్ళు చేయి లాగుతాడు, ఒకళ్ళు ఏదేదో లాగుతాడు, అవన్నీ నేను పొద్దున్న చెప్తానే ఉన్నా. ఓకే, ఆయన ముందు చేంజ్ చేసుకోవాల్సింది ఆయన కార్యకర్తలని, తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నమస్తే గారు. కిట్నా గారు, ఏంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గేమ్తో వస్తున్నారట. గతంలో ఏవైతే మిస్టేకులు జరిగినాయో వాటన్నిటిని కూడా